హలో హలో. ఏంలే కొత్త మైక్ నిన్ననే కొన్నా. ఎలా వస్తుంది ఏంటనేది మీరే కామెంట్ సెక్షన్లో చెప్పాలి మరి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నాకు తెలుసు వీడియోస్ అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుందని గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి. అండ్ గైస్, తమ్ముళ్ళు చూసే వచ్చి ఉంటారు కదా. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మెయిన్గా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే నా బల్కింగ్ని పక్కన పెట్టి 20 days ఎక్స్పెరిమెంట్ చేసి ఇలా ఉన్న ఫిజిక్ని ఇలాగా ఫొటోస్ రావట్లేదు ఏంటని చూస్తున్నారా, తర్వాత వీడియో వస్తుంది, అది ఎంజాయ్ చేయండి. సో ఒక మంచి ఫిజిక్ని నేను ఒక 20 days ఎక్స్పెరిమెంట్ ద్వారా బిల్డ్ చేశాను అన్నమాట. అది ఎందుకు చేశానంటే మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది అండ్ అంతేకాకుండా మోటివేషన్గా కూడా ఉంటుందని చెప్పేసి ఆ 20 days ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. సో అది మీకు ఎగ్జాంపుల్. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take. నా బెల్లీ ఫ్యాట్ అన్నా దేనికన్నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి డైట్. క్యాలరీస్ డెఫిషియట్ అంటే ఏంటంటే మీరు కరిగించిన దానికన్నా ఇంకొంచెం లిమిట్లోనే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా యాక్టివిటీ చేసి క్యాలరీస్ని బర్న్ చేసావు, వెంటనే బయటకు పోయి ఏమైనా బజ్జీలు తిన్నావంటే నువ్వు కరిగించిన దానికన్నా ఎక్కువే తిన్నట్టు. అండ్ ఒకవేళ లిమిట్లో తిన్నావంటే కనుక నువ్వు కరిగించిన దానికి మళ్ళీ న్యాయం చేసేసినట్టు. ఒకవేళ ఇంకొంచెం తగ్గించి తిన్నావంటే కనుక నువ్వు కరిగించిన దానికన్నా ఇంకొంచెం తక్కువ తినడం వల్ల ఈ రిమైనింగ్ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో నీ ఎనర్జీ సోర్స్ అనేది ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియక నీ ఫ్యాట్లోంచి నీ ఎనర్జీ సోర్స్ అనేది వాడుకోవడానికి నీ బాడీ చూస్తుంది. మన లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాం, మన టైం ఎక్కువ దేనికి కేటాయిస్తున్నాం అనేది ఉంటుంది. ఎందుకు అంటే జనరేషన్ మారిపోయింది. మ్యాక్సిమం చాలామంది కూడా జిమ్కి వెళ్తున్నారు, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, కానీ చాలామంది మాత్రం అక్కడే ఆగిపోతున్నారు. ఈ డైట్ అడ్జస్ట్మెంట్లో మనం చేయాల్సిన చేంజెస్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ షుగర్స్ కట్ చేయడం, కూల్ డ్రింక్స్, ఈ బయట జంక్ ఫుడ్స్ వచ్చేసాడు రా వీడి పాయింట్కి వచ్చేసాడు మొదలెట్టేసాడని మీరు అనుకోవద్దు. ఎవరైనా ఇదే చెప్తారు, నిజం కాబట్టి. సో మీరు అవి కట్ చేసి దాని ప్లేస్లో కొంచెం మంచి ఫుడ్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. తిని ప్రతి ఫుడ్లో ప్రతి మీల్లో లీన్ ప్రోటీన్ అనేది ఉందో చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా వెజిటేబుల్స్ యాడ్ చేయాలి, ఫ్రూట్స్ యాడ్ చేయాలి. అండ్ బాడీని ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ ఏం చేస్తాయంటే మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంకొంచెం ఈజీ చేస్తుంది. ఈ వెజిటేబుల్స్ వల్ల మనకు కొంచెం కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో మీకు ఆకలి కూడా కొంచెం తక్కువే ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ ఫుడ్లో తక్కువ క్యాలరీస్ రావాలంటే కూడా ఈ వెజిటేబుల్సే మనకు బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో లో కార్బ్స్, హై ప్రోటీన్, హై ఫైబర్. సింపుల్గా చెప్పాలంటే చాలామంది వెయిట్ లాస్ అనేసరికి రైస్ తగ్గించడం ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారనమాట. సింపుల్గా చెప్పాలంటే మీరేం రైస్ ఆపక్కర్లేదు, తక్కువ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రోటీన్ కంటెంట్ని, ఫైబర్ కంటెంట్ అంటే వెజ్జీస్ వీటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది చెప్తే మీరు వినే ఉంటారు, నేను రైస్ మానేస్తాను, చపాతీ తింటాను అంటారు అనమాట. సో ఒక ఫుడ్లో ఎంత అమౌంట్ తీసుకుంటే మనకి దాని నుంచి ఎంత న్యూట్రిషన్ వాల్యూస్ వస్తుంది, అసలు ఏ ఫుడ్లో ఏ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయని తెలుసుకుంటే మీరు అసలు ఆ మాట మాట్లాడరు. ఎందుకు అంటే చపాతీ, రైస్ ఈ రెండు సేమ్ అన్నమాట. ఇందులోని కార్బోహైడ్రేట్సే ఉంటాయి, దీంట్లోని కార్బోహైడ్రేట్సే ఉంటాయి. 100 grams చపాతీ, 100 grams రైసు రెండు కూడా సిమిలరే ఉంటాయి అన్నమాట. ఇది ఎలా ఉంటుందంటే అన్నం తినడం ఆపేసి చపాతీ తినడం వల్ల నేను వెయిట్ లాస్ అయిపోతాను, ఈజీగా తగ్గిపోతాను మీరు అనుకుంటారు అనమాట. లేదు, ఏ రాయితే ఏంటి, పొలు రాళ్ళు కట్టుకుంటే ఏదైనా రాలేవి. మర్చిపోయా, దీని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పలేదు కదా. ఇలా ఎంజాయ్ చేస్తూ బ్రహ్మాండం కూడా తగ్గచ్చు. చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా ఇలా కీర దోసకాయలు తినేటప్పుడు నీట్గా చెక్కుకొని స్లైసెస్లో చేసుకొని తినండి. ఎందుకంటే ఒకరోజు ఏమైందంటే ఏదో అడవి మనిషిలాగా మీకేమైనా అనిపించిందా? మరి నాకేంటి, నువ్వు ఆల్రెడీ అడవి మనిషివే కదా అన్నట్టు అనిపించింది. అప్పుడు ఏమైందంటే నీట్గా చెక్కుకున్నాను, బట్ స్లైసెస్లో చేసుకోవడానికి కొంచెం బద్ధకం వేసి ఇలా ఇరుచుకొని ఇలా తినేద్దాం అనుకున్నాను అనమాట. అలా విరిచేసరికి మొత్తం ఈ చివరి నుంచి చివరి వరకు మొత్తం పురుగులే కనిపించినాయి. ఎగ్జాక్ట్ నా ఫీలింగ్ ఎలా ఉందంటప్పుడు నా బాడీ స్కెల్టన్, నా మజిల్స్, నా చర్మం, నా వెంట్రుకలు మొత్తం ఇలా సపరేట్ చేసి మళ్ళీ అంటిస్తే ఎలా ఉంటుంది అంతలా జలదరించింది అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని తింటున్నాను.
అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్. కాదు, నాకు ఒక డౌట్. ఈ ఎక్సర్సైజ్ అనగానే చాలామంది జిమ్లో జాయిన్ అవుతారు, ఓకే గుడ్. బట్ డైరెక్ట్ వెళ్ళి థ్రెడ్మిల్ ఎక్కుతారు. అంత మంచి జిమ్లో, అంత పెద్ద జిమ్లో మీకు థ్రెడ్మిల్సే కనిపిస్తున్నాయా? సింపుల్. కార్డియో అనేది చాలా మంచిది, ఒప్పుకుంటాను. కానీ దానికి కాంబినేషన్గా వెయిట్ లిఫ్ట్ రన్నింగ్ బెస్టా, వాకింగ్ బెస్టా అని. రెండు యాక్టివిటీస్లో కూడా మన హార్ట్ రేట్ అనేది బేస్ అయి ఉంటుంది. ఎలా అంటే ఒకవేళ రన్నింగ్ చేస్తే మన హార్ట్ రేట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది, ఒకవేళ వాకింగ్ చేస్తే కొంచెం నార్మల్గా కొట్టుకుంటుంది. ఇప్పుడు మన బాడీలో మెయిన్ మజిల్ మన హార్ట్. ఇప్పుడు ఆ హార్ట్ రన్ అవ్వడానికి కూడా దానికి కొంచెం ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఆ ఎనర్జీ సోర్స్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, ఏ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఏ విధంగా తెచ్చుకుంటుంది అనేది మీకు తెలియాలి. ఇప్పుడు రన్నింగ్ చేసామంటే మన హార్ట్ రేట్ అనేది స్పీడ్గా కొట్టుకుంటుంది, అప్పుడు మన కాప్స్ నుంచి ఎనర్జీ సోర్స్ అనేది తెచ్చుకుంటుంది. ఆ వాకింగ్ చేసినప్పుడు హార్ట్ అనేది కొంచెం నార్మల్గా కొట్టుకుంటుంది, అప్పుడు ఆ ఎనర్జీ సోర్స్ అనేది మన ఫ్యాట్ నుంచి తెచ్చుకుంటుంది. సో గైస్, చాలామంది వాకింగే ఎక్కువ సజెస్ట్ చేస్తారనమాట. సో స్లో అండ్ స్టడీగా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ థ్రెడ్మిల్ మీద చేసేలా ఉంటే కనుక ఇంక్లైన్ పెట్టండి, 3.5 or 4 స్పీడ్ పెట్టుకొని వాకింగ్ చేయండి. ఒకసారి వీడియో చూడండి. 27,000 meters అంటే 35,433.07 స్టెప్స్ అంట టోటల్. అన్ని స్టెప్స్ వేయాలి. ఇప్పుడు ఇన్ని స్టెప్స్కి ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతాయి చూడలే. ఈ 108 ప్రదక్షిణాలు ఏంటంటే యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్కి బాగోలేదన్నమాట. సో ఫ్రెండ్కి మదర్ అంటే ఇంక మనకి మదర్ లెక్కనే కాబట్టి సో హెల్త్ బాగోవాలని చెప్పేసి నేను ఇలా యావరేజ్గా పెర్ డేలో ఎంత వాకింగ్ చేయాలన్న రూల్ ఏం లేదు. బట్ నేను వాకింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే మీకు ఆల్రెడీ ఆ వీడియోలోనే చెప్పాను. అందులో సగంలో సగం మీ వాకింగ్ యాక్టివిటీస్ ఆ విధంగా మీరు షెడ్యూల్ చేసుకున్నా సరే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి కదా. ఆ రోజు ఆ టెంపుల్ చుట్టూ ప్రదక్షిణలు చేసింది 108 times. ఈ 108 timesలో ఆ టెంపుల్ ఒక సర్కిల్ అంతా కూడా అప్రాక్సిమేట్లీ 250 meters ఉంటుంది. 250 meters 108 times అంటే 27,000. 27,000 meters అంటే అప్రాక్సిమేట్లీ 35,443 స్టెప్స్ వేసుకున్నాం. సో ఇన్ని స్టెప్స్ నేను వేస్తే నాకు బర్న్ అయిన క్యాలరీస్ 654. అండ్ అంతేకాకుండా స్ట్రెంత్ ట్రైనింగ్. ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన మెటబాలిజం బూస్ట్ అవుతుంది, అండ్ అంతేకాకుండా మన మజిల్ కూడా బిల్డ్ అవుతుంది. సో వెయిట్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఏమన్నా వర్కౌట్స్ చేస్తే అది మీకు చాలా బెనిఫిషియల్ అనమాట. అండ్ దీనికి కూడా డెడికేషన్ ఉండాలి. డెడికేషన్ అంటే నేను ఆ రోజు టెంపుల్ నుంచి వచ్చాక కూడా లిటరల్ నాకు ఏమాత్రం ఓపిక లేదు, బట్ నా ఎవ్రీడే షెడ్యూల్లో నేను జిమ్కి వెళ్ళాలి, ఆ రోజు షెడ్యూల్ ఏది ఉందో అది కంప్లీట్ చేయాలి. సో అందుకే ఎలా ఉన్నా సరే నేను జిమ్కి వెళ్ళాను, వర్కౌట్స్ చేశాను, వచ్చాను. వీడియో షూటింగ్ చేయడం ఇప్పుడే కంప్లీట్ అయ్యింది అండ్ టైం వచ్చేసి నైట్ 12:30 అయింది. సో రిమైనింగ్ మీల్స్ ఇప్పుడు కవర్ చేసేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట. మన లైఫ్ స్టైల్లో చాలా వరకు చేంజెస్ అనేది రావాల్సి ఉంటుంది. మెయిన్లీ స్లీప్ అన్నమాట. ఈ స్లీప్ ఎందుకు బెస్ట్ అంటే 7 to 8 hours పక్కా అనేది స్లీప్ ఉండాలి. ఆ స్లీప్ కూడా ఎలా ఉండాలంటే డీప్ స్లీప్ అనేది ఉండాలన్నమాట. అండ్ మన బాడీలోని మనం అన్హెల్దీగా మార్చడానికి ఒక హార్మోన్స్ ఉంటుంది, కార్టిజోల్ హార్మోన్. ఇది ఎక్కువగా ఉన్నా సరే మనం ఎక్కువ స్ట్రెస్కి గురవుతాం, ఇంకొంచెం అన్హెల్దీగా ఎక్కువ అవుతూ ఉంటాం అనమాట. సో దీనివల్ల కూడా బెల్లీ ఫ్యాట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీని నుంచి బయటపడాలంటే మీరు మెయిన్గా చేయాల్సింది యోగా, మెడిటేషన్ లాంటివి మీ డైలీ యాక్టివిటీలో మినిమం 10 minutes అన్న పెట్టుకోండి. సో దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువ స్ట్రెస్కి గురవ్వరు అండ్ మీరు కొంచెం కూల్గా, కామ్గా ఉంటారు. మీ కార్టిజోల్ హార్మోన్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎప్పటికప్పుడు హైడ్రేట్గా ఉండని ట్రై చేయండి, డీహైడ్రేట్ అవ్వద్దు. అండ్ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ ప్లేస్లో కొంచెం వాటర్ ఎక్కువ తాగితే బెస్ట్ అన్నమాట. చాలామందికి ఫుడ్ తిన్న వెంటనే మళ్ళీ ఆకలేస్తుంది అంటారనమాట కొంచెం సేపు అయిన తర్వాత.
సో మన ఫుడ్లో వెజిటేబుల్స్ ఇవన్నీ యాడ్ చేశాక మన అపెటైట్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే ఫైన్. ఒకవేళ మీకు అయినా ఆకలేస్తుందంటే కనుక నేను ఈ ట్రిక్ చాలామంది చెప్పాను, వాళ్ళందరికీ యూజ్ అయింది అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా యూజ్ అయింది. ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఫుడ్ తినే ముందు వాటర్ అనేది తాగండి. ఫుడ్ తినే ముందు వాటర్ ఎప్పుడైతే తాగారో మనకు కొంచెం స్టమక్ ఫిల్ అయిపోయిన ఫీలింగ్ వస్తుందన్నమాట. ఆ తర్వాత మనం ఫుడ్ అనేది కంట్రోల్లో తినగలుగుతాం. సో గైస్, ఫోర్త్ థింగ్ కన్సిస్టెన్సీ. ఇది అస్సలు మర్చిపోకండి. చాలామంది జిమ్లో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాతే బయటకు వచ్చేస్తారు, మళ్ళీ జిమ్ జోలికి కూడా వెళ్ళరు అనమాట. ఇంకొంతమంది సడన్గా జిమ్లో జాయిన్ అయిపోతారు. ఏదన్నా అంటే కొన్ని రోజుల్లో మా అన్నీ పెళ్ళి ఉంది, లేదా నా పెళ్ళే ఉంది, నేను అర్జెంట్గా తయారైపోవాలి. మజిల్ బిల్డింగ్ అన్నా, ఫ్యాట్ లాస్ అన్నా, బెల్లీ ఫ్యాట్ ఏదన్నా సరే టైం టేకింగ్ ప్రాసెస్సే. ఎందుకంటే మనం న్యాచురల్గా బిల్డ్ అవ్వబోతున్నాం. సో ఇది ఎలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కన్సిస్టెంట్ అనేది కొంచెం మెయింటైన్ చేయాలి. ప్రతిసారి ఆ వెయిటింగ్ స్కేల్ మీద నించోవడం, ఆ వెయిట్ చెక్ చేసుకోవడం మానేయండి. వీక్లీ కానీ మంత్లీ కానీ చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని అరే నాకు రిజల్ట్స్ రావట్లేదు అనే ఫీల్లో ఉండద్దు. వెంటనే రిజల్ట్స్ అనేది రాదు. మన బాడీ స్లోగా రియాక్ట్ అవుతుంది. ఎంత మజిల్ బిల్డ్ చేసే వాళ్ళకన్నా మినిమం మజిల్ రికవరీకి 3 days అన్నా పోతుంది. అలాంటిది అంత ఎక్కువ ఫ్యాట్ని మీరు బర్న్ చేయాలంటే మీకు ఎంత టైం తీసుకుంటుందో మీరు ఆలోచించండి. చాలామందికి షై ఫీల్ ఉంటుందన్నమాట. పక్కన వాళ్ళు ఉంటారు, లేదా జిమ్లో ఎక్కువ మంది ఉంటే నేను జాయిన్ అవ్వను ఇలాంటివి అనుకుంటారు. సీ గైస్, ఎవరి పని వాళ్ళది. సో వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు వచ్చారు, మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం మనం జిమ్కి వెళ్తున్నాం. సో పక్కన వాళ్ళ కోసం ఆలోచించుకుంటే డెవలప్మెంట్ అనేది ఉండదు. సో మన సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇగ్నోర్ చేయాల్సినవి పక్కన వాళ్ళు ఇచ్చే చెత్త సజెషన్లు, ఎక్కడన్నా జంక్ ఫుడ్స్ లాంటివి కనిపిస్తే నిన్ను కంట్రోల్ తప్పించే ఏదన్నా సరే వాటిని నువ్వు ఇగ్నోర్ చేయాల్సి ఉంటుంది. నీకు అనిపించవచ్చు నువ్వు తినే ఫుడ్ గడ్డిలా ఉంటుంది, నేను వెజిటేబుల్స్ తినలేకపోతున్నాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఒక్కసారి నువ్వు దీన్ని హ్యాబిట్ చేసుకున్నావు అంటే నీ కుకింగ్ స్టైల్ మారిపోతుంది, నీ ఈటింగ్ స్టైల్ మారిపోతుంది. అప్పుడు నువ్వే అంటావు, అరే బయట జంక్ ఫుడ్స్ ఏం మాత్రం సరిపోవు, బయట ఫుడ్స్ అసలు వేస్ట్ అని అంటావు అనమాట. సో అలాంటి ఫుడ్ ఐటమ్స్, అలాంటి ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా నేను తీసుకువస్తాను నెక్స్ట్ వీడియోలో. నీతోటి నేను ఖచ్చితంగా తినిపిస్తాను. నువ్వు ఏ జర్నీలో ఆ ప్రాసెస్ని జస్ట్ ఇష్టపడు, అదే తీసుకువెళ్ళిపోతుంది. ఇట్లా ఈ ప్రాసెస్లో నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ పర్సనల్గా డిఎం చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి కూడా మెన్షన్ చేస్తాను, నువ్వు అక్కడ నాకు డిఎం కూడా చేయొచ్చు. మరిన్ని ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్స్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మంచి ఫుడ్ ప్రిపరేషన్స్ కూడా నేను త్వరలో అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ గైస్, దీనికి కావాల్సిందల్లా ఏంటి? చిన్న నిప్పు రవ్వ, అంటే మీ సపోర్ట్. అది ఇస్తే చాలు, వీడియోస్ ఫ్లోలో వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటూ బాయ్.